'మిర్జాపూర్' మూవీ. దివ్యేంద్ర నటిస్తున్న సరికొత్త మూవీ 'మిర్జాపూర్'. సరికొత్త అని చెప్పలేం. సరిపాత మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనకి వెబ్ సీరీస్ అన్నమాట. 3 పార్ట్స్ 3 సీజన్స్‌గా వచ్చిందన్నమాట. ఈ మూవీ గూడా ఎలాగంటే దాని కంటిన్యూషన్ కాదు. మనకి ప్రీక్వెల్ లాగా అన్నమాట. మీకెలా చెప్పాలంటే 'కాంతార' చాప్టర్ 1 వచ్చింది చూసావా? ఫస్ట్ చాప్టర్ 2 వచ్చి తర్వాత చాప్టర్ 1 వచ్చింది కదా! ఆ టైప్ అన్నమాట. ప్రీక్వెల్ అన్నమాట. ఇది 2018 అన్నమాట. 25 కాదు. 2018 నాటికి వెనక్కి తీసుకెళ్లారు. నాకు తెలిసి సీజన్ 1 తర్వాత అంతకంటే ముందుండేదన్నమాట. 2018లో జరిగిన ఒక స్టోరీ అన్నమాట. అప్పుడు మనకి ప్రీక్వెల్ తీసుకొస్తారు. మేబీ మళ్ళీ 2 గూడా ఉండొచ్చేమో దాని గురించి తర్వాత తీసి మాట్లాడకూడదు. ఎందుకంటే చానా ఎనక్కి తీసుకెళ్ళిపోయారు. చానా ఎనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మనం ముందు మెయిన్‌గా మాట్లాడుకుంటే మన గుడ్డు బాయ్ ఉండదు. మన గుడ్డు బాయ్‌ని చూడగానే గుడ్డులోకి వచ్చినాయన్నమాట నాకు. నిజంగానే గుడ్డు బాయ్ చాలా బాగా అనిపించింది. అనగానే మనం ఏదో పేరుంటదబ్బా! మనం ఎంపైర్ నడిపిస్తున్నట్టు కాదు. మనం వాళ్ళ ఎనకాల ఉండి నడవడం కాదు. మనమే కొత్త ఎంపైర్‌ని సృష్టించాలని చెప్పి ఉన్న గుడ్డు బాయ్ పక్కన క్యారెక్టర్ గాని, మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్ తోటి ఒక డైలాగ్ అంటాడు కదా! ఎస్టర్‌ని తిరిగే చూడు చాలా మంది గ్యాంగ్‌స్టర్స్ కింద నుంచి పైకొచ్చారంటే, వాళ్ళు కింద నుంచి పైకి రాలే. అందరూ పైకి పోయిర్రని చెప్పే డైలాగ్ చాలా బాగుంది. నిజంగా ఆ మూవీ యొక్క ఇంటెన్షన్ ఈ ఒక్క డైలాగ్ తోటి ఆ మూవీ నిజంగా అక్కడికెళ్ళిపోయింది. ఇలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మన 'రవికిషన్' గారి ఎంట్రీ గాని, అలాగే మన 'దివ్య' ఎంట్రీ అనమాట. స్టార్టింగ్ ఏలేసుకుంటూ వస్తది కదా! చాలా మంది కింద కామెంట్ కూడా పెట్టారు. ఈ ఏలకి జస్ట్ లెజెండ్స్ మాత్రం అర్థం చేసుకోగలరు అని చెప్పి, నువ్వలా ఏలా నువ్వలా వేలేయడం ఆపేయి అనగానే ఇంకేమైనా అనే డైలాగ్ కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా బాగా పేలింది గూడా. ఈ టీజర్‌లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ డైలాగ్ ఏదంటే అది. ఒక ఎమోషన్‌గా మాట్లాడుకుంటే మన 'రవికిషన్' గారు ఉన్నారు గదా! 'రవికిషన్' గారు అలాగే ఉప్పు తీసుకురారా అనగానే ఏమయ్యా ఉప్పు సరిపోలేదంటే, కూరలో ఉప్పు సరిపోలేదని ఎవరన్నార్రా? ఉప్పు తీసుకురమ్మని చెప్పి మనిషి మీద ఏసే సీన్ గాని, ఆ సీన్ గాని వన్ ఆఫ్ ది టీజర్ మెయిన్ ఎమోషన్ డైలాగ్ అయితే మటుకు 'మున్నా భాయ్ నజర్' అనుకుంటా. ఎందుకంటే నేను అసలు 'మిర్జాపూర్' సిరీసే చూడలేదన్నమాట. ఈ ట్రైలర్ నాకు నిజంగా మూవీ ట్రైలర్ చాలా బాగా అనిపించింది. ఆ మదర్ అనే డైలాగ్ ఉంటది. మీకు తెలుసు గదా! నేను ఎవ్వరమ్మనో అని చెప్పే డైలాగ్ రాగానే మనకి రవికిషన్ వస్తాడనమాట. వాహ్! వాహ్! హిస్టరీలో ఫస్ట్ టైమ్ నేను ఈ డైలాగ్ కొట్టిన. ఎవరైనా మీకు మా నాన్న ఎవరో తెలుసా అంటారు. ఫస్ట్ టైమ్ నీకు తెలుసా నేను ఎవ్వరమ్మనో అనే డైలాగ్ నేను వింటున్నా అని చెప్పి సలాం కొట్టేస్తాడనమాట మన రవికిషన్ గారు. నిజంగా ఓవరాల్‌గా ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే ఒక పక్కా మనకు ఒక 'కాంతార' చాప్టర్ 1 ఏదైతే ఉందో ప్రీక్వెల్ అనమాట. మన చాప్టర్ పార్ట్ 2 ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ప్రీక్వెల్ వచ్చింది గదా! మన చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయినాక ప్రీక్వెల్ వచ్చి చాలా ఘన విజయం సాధించింది. అదే తోవలో ఈ సినిమా అయితే నాకైతే అర్థమైతుందబ్బా! ఎందుకంటే ఇది ఓన్లీ టీజర్ మాత్రమే. టీజర్‌లోనే జస్ట్ సినిమా యొక్క మ్యాజిక్ అన్నమాట. ఎలాగంటే మనం గతంలో 'రామ్ గోపాల్ రక్తచరిత్ర' మూవీస్ ఉంటాయి చూసావా? ఆ టైప్ అన్నమాట. ఒక కొత్త డైరెక్షన్ లాగా. ఎందుకంటే దీనికి మనం గతంలో మాట్లాడుకున్నట్టే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఉన్నారో 'గుర్మీత్ సింగ్' అనుకుంటా. 'గుర్మీత్ సింగ్' అలాగే పునీత్ అనుకుంటా. పునీత్ ఏదో ఉందబ్బా! ఆయన స్టోరీస్ అనేది ఇతను స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు ఎవరైతే పని చేసిర్రో వాళ్ళే అన్నమాట. వన్ ఆఫ్ ది స్టోరీ రైటర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ అన్నమాట. 'గుర్మీత్ సింగ్' ఆయన ఉండటం ఈ సినిమాకి నిజంగానే చానా ప్లస్. నాకైతే టీజర్ బాగా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడు సెప్టెంబర్ 9 తారీఖున కాదు సెప్టెంబర్ 4 తారీఖు అన్నమాట. సెప్టెంబర్ 4 గుర్తుపెట్టుకోండి. 9 నెల 4 తారీఖు రిలీజ్ అంట. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిండు. టీజర్ అయితే వచ్చేసింది. ఇంక ట్రైలర్ కోసం ఎదురు చూడాలి. ఇది ఆల్రెడీ ఏడో నెల వచ్చేదే ఇది ఆల్రెడీ ఆరో నెల అనుకుంటా. వచ్చేది ఏడో నెల. తర్వాత 8 ఆగస్టు తర్వాత సెప్టెంబర్. జస్ట్ ఒక 3 నెలలు మాత్రమే ఉంది మనకి సినిమాకి. నిజంగా ఈ టీజర్ సినిమా అంచనాలైతే పెంచేసింది. ఎవరైతే 'మిర్జాపూర్' ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ లైక్ కొట్టండి. ఇక్కడ నాతో పాటు మిగతా కూడా కొట్టుకోవచ్చు. అవును చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ 'దివ్యుడి' క్యారెక్టర్ చాలా సింపుల్ అండ్ షార్ట్‌గా అంటే చాలా కొంచెం మాత్రమే రివీల్ చేసారు. అంత ఓవర్‌గా రివీల్ చేయలేదు. ఎందుకంటే ట్రైలర్‌లో ఉందన్నట్టు ముందుంది ముసలి పాట ఇంకొక డైలాగ్ అబ్బా! అసల టీజర్‌కే హైలైట్ డైలాగ్ మర్చిపోయినా. మెయిన్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ 'పంకజ్ కుమార్' గారిది అబ్బో! అసలాయన ఇంటెన్షన్ ఆ డైలాగ్ ఒక టీజర్‌కి నిజంగా అబ్బో! మామూలుది గాదు. ఇలా అందరిని చంపుకుంటూ పోతే మనం ఎవరి మీద రాజ్యం ఏలుతాం అని చెప్పే డైలాగు. నిజం హ్యాట్స్ ఆఫ్ చెప్పులు. ఆ ఒక్క డైలాగ్ నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చే సీన్ అన్నమాట. అసల ఒక వెబ్ సీరీస్‌కి ఈ రేంజ్‌లో డైలాగ్స్ రైటింగ్ మామూలుగా గాదు. ఎందుకంటే మన వెబ్ సీరీస్‌లో చాలా వరకు ఏంటంటే వల్గారిటీ మనం చాలా వరకు చూస్తుంటాం మనం. దీంట్లో దాన్ని చాలా తగ్గిచ్చేసారు. ఈ డైలాగ్ నిజంగా 'పంకజ్ కుమార్' అనే డైలాగ్ నిజంగా అసల. మరి నాకు మళ్ళీ అది గుర్తు చేస్తుందనమాట. ఇలా మనం చంపుకుంటూ పోతే ఎవరి మీద మన రాజ్యం ఏలుతుందని చెప్పే డైలాగ్ హాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. డైలాగ్ రైటర్ గాని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారిపోయిండు. మర్చిపోయాను మ్యూజిక్ డైరెక్టర్‌ని. ఓకే. డైరెక్షన్ అయితే కూడా పర్లేదబ్బా! మన సీజన్ 1 నుంచి ఎవరైతే వస్తారో ఆయనే డైరెక్టర్, స్టోరీ రైటర్ కూడా ఆయన పునీత్ ఏదో ఉంది. ఆయనే స్టోరీ వన్ ఆఫ్ ది స్టోరీ రైటర్ స్టార్టింగ్ నుంచి ఎవరైతే వస్తారో వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు మనం ఈ మూవీకైతే. 'మిర్జాపూర్' ది మూవీ. మీకెలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. 'మిర్జాపూర్' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టడం మటుకు మర్చిపోవద్దు. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయం కూడా మీరు ప్రతి కామెంట్ ఎప్పుడైతే ఓకే. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఓకే. అంతవరకు బాయ్.